సాధారణంగా రైతులు మిరప పంటలో మొదటి దఫా ఎరువునైతే డిఏపిని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఆ డిఏపి గురించి వివరాలు అనేవి తెలుసుకుందాం. ఈ డిఏపి ఎరువుని డయామోనియం ఫాస్ఫేట్ అనేది అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని మరియు భాస్వరాన్ని అందించడంలో తోడ్పడుతుంది. ఇది ఒక రసాయనిక ఎరువు. దీనిలో సాధారణంగా 18% నత్రజనితో పాటు 46% భాస్వరం అనేది అయితే ఉంటుంది. ఈ డిఏపి అనేది నానో లిక్విడ్ రూపంలో కూడా లభిస్తుంది. ఇది నత్రజని మరియు భాస్వరం అందించే విప్లవాత్మక నానో టెక్నాలజీ ఆధారిత ఎరువు. ఈ డిఏపి ఎరువు గురించి వివరాల విషయానికి వస్తే దీని యొక్క రసాయనిక నామం డయానోమియం ఫాస్ఫేట్. దీనిలో ఉండే పోషకాల విషయానికి వస్తే 18% నత్రజనితో పాటు 46% భాస్వరాన్ని కలిగి ఉంటుంది. ఈ డిఏపిని వినియోగించడం వల్ల మొక్కలకు నత్రజని మరియు భాస్వరం అందించడం ద్వారా మొక్కల వేర్ల అభివృద్ధికి, మొక్కలు బలంగా పెరగడానికైతే తోడ్పడుతుంది. దీని తయారీ విషయానికి వస్తే అమోనియాను ఫాస్ఫరిక్ ఆమ్లంతో చర్య జరిపి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల మొక్కల పెరుగుదలకు ప్రోత్సహించడంతో పాటు పంటల దిగుబడిని పెంచడానికి సహకరిస్తుంది. దీని వాడకం విషయానికి వస్తే తోటలలో విత్తనాలు లేదా మొలకలు నాటే ముందు మట్టిలో డిఏపిను సమానంగా చల్లి తేలికగా మట్టితో కలపవలసి ఉంటుంది. ఈ డిఏపి అని పిలువబడే డై అమోనియం ఫాస్ఫేట్ భారతదేశంలో ఇష్టపడే ఎరువు. ఎందుకంటే ఇది నత్రజని మరియు భాస్వరం రెండింటినీ కలిగి ఉండటం వల్ల. ఇది ప్రాథమిక స్థూల పోషకాలు మరియు 18% ముఖ్యమైన మొక్కల పోషకాలలో భాగం. అయితే ఈ డిఏపి అనేది గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది. కావున దీనిని అన్ని రకాల పంటలైన కూరగాయ పంటలు, వీటితో పాటు పండ్ల తోటలు, ధాన్యపు పంటలు, పూల తోటలు, వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు అనే అన్ని రకాల పంటలకైతే దీనిని వాడుకోవచ్చు. ఇది నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. దీనిని పంటలో చల్లిన తర్వాత మొక్క వేర్లకి అందడానికి 2 నుంచి 3 రోజుల సమయం అయితే పడుతుంది. అయితే ఆ నేల యొక్క తేమపై ఆ సమయం అనేది అయితే ఆధారపడి ఉంటుంది. దీని పూర్తి ఫలితాన్ని చల్లిన 5 నుంచి 6 రోజులకి మొక్కపై ఆ ఫలితాన్ని అయితే గమనించవచ్చు. ఈ డిఏపి అనేది 50 కేజీల ప్యాకింగ్లో మార్కెట్లో దొరుకుతుంది. సాధారణంగా ఏ మొక్కకి అయినా మేజర్ న్యూట్రియన్స్, అదేవిధంగా మైనర్ న్యూట్రియన్స్ అనేవి అయితే అవసరం. అయితే మేజర్ న్యూట్రియన్స్ అంటే మొక్కకి ఎక్కువ మోతాదులో అత్యవసరమైన పోషకాలు. ఈ మేజర్ న్యూట్రియన్స్లో నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి అవసరం. అయితే భాస్వరం అనేది మేజర్ న్యూట్రియన్స్ కాబట్టి మొక్కకి దీనిని అందించవలసి ఉంటుంది. ఈ భాస్వరం అనేది డిఏపిలో అధిక శాతం ఉంటుంది. ఈ భాస్వరం వల్ల మొక్క యొక్క ఏరు వ్యవస్థ దృఢంగా, ఆరోగ్యవంతంగా, వేరు వ్యవస్థ అభివృద్ధికి చెందడానికి దీని ఉపయోగపడుతుంది. సాధారణంగా మొక్కకి అవసరమైన ఏ పోషకాలైనా కూడా వేరు వ్యవస్థ ద్వారా మాత్రమే అధికంగా గ్రహిస్తుంది. కాబట్టి డిఏపి అనేది ప్రధాన ఎరువుగా చెప్పవచ్చు. మొక్క యొక్క ఆరోగ్యం అనేది వేరు వ్యవస్థ మీద ఆధారపడి ఉండడం వల్ల ఎక్కువ భాస్వరం కలిగిన డిఏపిని వాడుకోవడం మంచిది. ఈ డిఏపి అనేది గ్రాన్యువల్స్ రూపంలో అయితే ప్రస్తుతానికి మార్కెట్లో దొరుకుతుంది. ఈ డిఏపిలో ఉండే నత్రజని ఆకు పచ్చగా ఉండడానికి, ఏపుగా ఎదగటానికి, ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది. అయితే దీనిలో ఉన్న భాస్వరం ప్రధానంగా వేర్ల అభివృద్ధికి అయితే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే సల్ఫర్ ప్రధానంగా నూనె గింజల పంటలలో నూనె శాతాన్ని పెంచడానికైతే వాడతారు. ఈ డిఏపిలో ఉండే కాల్షియం వల్ల మొక్కలకి హాని చేసే టాక్సిన్స్ని మొక్కలోకి రాకుండా ఇది కాపాడుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే భాస్వరపు ఎరువు ఈ డిఏపి మాత్రమే. అయితే భారతదేశంలో వాడే డిఏపిని 63% భాస్వరం కోసం, 27% కాంప్లెక్స్ రూపంలో అయితే వాడతారు. ఈ డిఏపి ఎరువుని మీరు ఉపయోగించినట్లయితే మీ అనుభవాలని కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.